Hello guys, welcome to VDP Talks. Hello Narandu. I think you all are fine. I am Durga Prasad. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతారండి. అసలు ఈరోజు టాపిక్ ఏంటంటే వై వీఆర్ అడిక్టెడ్ టు సోషల్ మీడియా. ఈ మధ్య ఎక్కడ చూసినా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరి చేతుల్లో ఫోన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనం ఫోన్కి ఎంతగా అడిక్ట్ అయిపోయామంటే నిల్చున్న ఫోను, నడుస్తున్న ఫోను, తింటున్న ఫోను, ఆఖరికి బాత్రూంలో కూడా ఫోనే. మనమే కాదు, చిన్నపిల్లలు కూడా ఫోన్ లేకపోతే అన్నం తినట్లే. అంతగా ఈ ఫోన్ అయితే మన జీవితంలో ప్రభావితం చేస్తుంది. ఫోన్ మన చేతుల్లో ఉండడం వల్ల మనం ఫోన్ హ్యాండిల్ చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ఫోనే మనం హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఎడిక్షన్ అంటే ఆల్కహాల్, సిగరెట్ వీటికి మాత్రమే బానిస అయిపోవడం కాదు గైస్. ఈ సోషల్ మీడియాకి ఎడిక్షన్ అయిపోవడం కూడా ఒక వ్యసనమే. సోషల్ మీడియా ఎక్కువ చూడడం కూడా ఎక్కువ ఎడిక్షన్. ఇదిగోండి, ఇప్పుడు సోషల్ మీడియా ఎడిక్షన్ అన్నాను కదా, నా వీడియో మధ్యలో చెడిపోకండి. శత్రువులు ఎక్కడో ఉండరా. యూట్యూబ్ ఈజ్ బెటర్ దెన్ ఇన్స్టాగ్రామ్ అండ్ స్నాప్చాట్. ఎందుకంటే యూట్యూబ్లో కొంత లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుందండి. ఇన్స్టాగ్రామ్ ఆర్ అదర్ సోషల్ మీడియా యాప్స్తో పోలిస్తే యూట్యూబ్ ఈజ్ కొంచెం బెటరే. అసలు ఈ సోషల్ మీడియా ఎడిక్షన్ వల్ల ఏం జరుగుతుందంటే, నువ్వు వేరొకరు వీడియో చూడడం వల్ల నువ్వు తగ్గించుకుంటావు. అరే వాడి దగ్గర అది ఉంది, నా దగ్గర ఎందుకు ఇది లేదు, అరే వాడు అది చేస్తున్నాడు, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని నీ మీద నీకే నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ మనం ఫోన్కి ఎంతగా ఎడిక్ట్ అయిపోయామంటే ఫోన్ అన్లాక్ చేస్తాం, యాప్స్ అన్నీ స్క్రోల్ చేస్తాం, మళ్ళీ ఏం చేయాలో తెలియక ఫోన్ లాక్ చేసేస్తాం. పిచ్చండి ఇది. మనమే కాదండి, చిన్న పిల్లలు కూడా ఈ ఫోన్కి బాగా ఎడిక్ట్ అయిపోయారు. మా వీధిలో ఒక చిన్న పిల్ల ఉంటుంది, అప్రాక్స్ తనకి 6 or 7 years ఉంటుంది. తనకి ఇన్స్టాగ్రామ్లో ఉండే ఫ్యూచర్స్ అన్నీ తెలుసు, స్నాప్చాట్లో ఉండే ఎఫెక్ట్స్ అన్నీ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ తనకు తెలిసిన ఫ్యూచర్స్, తనకు తెలిసిన ఎఫెక్ట్స్ నాకు కూడా తెలియవు అనమాట. ఓకే, చిన్నప్పటి నుంచి టెక్నాలజీలో పెరగడం తప్పలేదు, బట్ ఆ టెక్నాలజీ తనకి హార్మ్ చేయకూడదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫోన్కి ఎడిక్ట్ అయిపోకుండా చూసుకునే బాధ్యత ఖచ్చితంగా మనదే. మనందరం మనకి ఏదైనా నచ్చిన పని చేస్తే మన బ్రెయిన్లో డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. అదేం చేస్తుందంటే నువ్వు ఇంకా చెయ్యని నేను పుష్ చేస్తుంది. ఫర్ సపోజ్ నీకు ఇన్స్టాగ్రామ్ చూడడం ఇష్టం అనుకోండి, ఇన్స్టాగ్రామ్ ఇంకా చూడు 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 అని పుష్ చేస్తూ ఉంటాను అనమాట. మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు, ఆడు ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళినా ఖచ్చితంగా ఫోన్ పట్టుకెళ్తాడు అనమాట. ఒకసారి నేను ఉండలేక వాడిని అడిగాను, అరే ఎందుకురా ఎప్పుడు ఫోన్ పట్టుకెళ్తావు బాత్రూంలో కంటే, అరే నాకు ఫోన్ చూడకపోతే రాదురా అని అన్నాడు అనమాట. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది, నువ్వేదో తీటేసా మేసుంటావు, ఏం చేసినావు చెప్పు. అంటే వాడి మైండ్ అంతలా కంట్రోల్ అయిపోయింది. నేను ఫోన్ చూస్తే నాకు బాత్రూమ్ వస్తుంది లేకపోతే రాదు అనేంతలా వాడి మైండ్ అలా డైవర్ట్ అయిపోయింది అనమాట. అంటే వాడి మైండ్ అంతలా కన్వర్ట్ అయిపోయింది, నేను ఫోన్ చూస్తేనే నాకు బాత్రూమ్ వస్తుంది లేకపోతే రాదు అనేంతలా వాడి మైండ్ ఫిక్స్ అయిపోయింది. మంచిరా ఫోన్ మనల్ని ఎంతగా కంట్రోల్ చేస్తుందో, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకముందే ఫోన్కి మనం ఎంతలా కంట్రోల్ అయిపోమంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వస్తే ఇంకెంతలా కంట్రోల్ అయిపోతాం ఒక్కసారి ఆలోచించండి. లెట్ మీ టెల్ ఏ చిట్టి స్టోరీ. ఇది నా జీవితంలోనే జరిగిందనమాట. నా డిగ్రీ సెమ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. మనంతా వన్ డే బ్యాటింగ్ కదా, ముందు రోజు చదువుతాం సిలబస్ మొత్తం. అలా చదువుదామని కూర్చున్నాను. ఇంతలోపు ఇన్స్టాగ్రామ్ నుంచి టంగుమని మెసేజ్ వచ్చింది. ఏంటని చూస్తే ఎవడో ఇన్స్టాగ్రామ్ వీలు పెట్టాడు. ఇంకంతే, నా చేతిలో ఉండే బుక్స్ కిందకి వెళ్ళిపోయి కింద ఉండే ఫోన్ నా చేతిలోకి వచ్చింది. అంతే, ఇంకా స్క్రోల్ చేస్తున్నాను. కాసేపు ఆగాక ముందుకు చూస్తే బుక్స్ ఉన్నాయి. కథం. పిల్లలు చదువుకోకుండా ఏం పనులు అప్పటికే 30-40 minutes అయిపోయింది. అప్రాక్స్ టైం అయితే 12 దాటిపోయి ఉంటుంది. నాకైతే ఒక్క ముక్క రాదు. ఇంక నేను ఫిక్స్ అయిపోయాను, ఫెయిల్. నాకైతే అసలు రాదు, ఫెయిల్ అయిపోయింది, బతికైపోయింది. ఈరోజు నీకు చెక్కేస్తారు. ఈరోజు ఫెయిల్ అనుకున్నా, బట్ దేవుడి దైవాలు ఏదో పాస్ అయిపోయిందండి. మనందరం గంటల సోషల్ మీడియా చూస్తాం, మనకేమైనా వస్తుందంటే ఏమీ రాదు. కానీ సోషల్ మీడియా మన ద్వారా ఎంత సంపాదిస్తుందో మీకు తెలుసా? లేటెస్ట్గా ఒక 1 year బ్యాక్ ఇన్స్టాగ్రామ్ 2 minutes హ్యాంగ్ అయినందుకు వాళ్ళకి $6 billion అయితే లాస్ అయిపోయారంట. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, $6 billion అంటే మన వాళ్ళు వాళ్ళ మనవాళ్ళు కూడా కూర్చొని తిన్నా ఇంకా మిగిలిపోయేంత డబ్బు. మనం ఇప్పుడు గంటలు ఇన్స్టా రీల్స్ స్క్రోల్ చేయడం వల్ల మనకి ఏమైనా వస్తుందంటే రూపాయి కూడా రాదు. పోనీ బాబు నువ్వు ఎక్కువ రీల్స్ షేర్ చేస్తున్నావు, అమ్మ నువ్వు ఎక్కువ రీల్స్ చూస్తున్నావు అనేసి ఆ మార్క్ జుకర్బర్గ్ గేమ్లో డబ్బులు ఇస్తారంటే రూపాయి కూడా ఇవ్వడు. మరి ఎందుకు? నేను రీసెంట్గా ఒక పోస్ట్ చూసా, ఆస్ట్రేలియాలో 16 years కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఈ సోషల్ మీడియా యాప్ని అయితే బ్యాన్ చేశారంట. ఇండియాలో కూడా ఈ రూల్ని అయితే తీసుకొస్తారని అయితే ఆశిస్తున్నాను. మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏదో రీల్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కోయరా కోయికో సాంగ్ వచ్చింది కదా, ఆ రీల్ చూస్తాం. ఫోన్ చూసి ఊరుకుంటామా అంటే అది లేదు. ఆ పాట పాడిన వారిని ఇన్స్టాల్ చేస్తాం, నెక్స్ట్ ఆ మతాన్ని ఇన్స్టాల్ చేస్తాం. దానివల్ల మనకి ఏమవుతుందంటే మనం నెగిటివ్ థాట్స్ ఎక్కువైపోతాయి, బ్యాడ్ ఫీలింగ్స్ ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. సో మనమే డిస్ట్రాయ్ చేసుకుంటున్నాం అనమాట. అదే టైం నువ్వు వెళ్ళి ఏదైనా ఉపయోగపడే దాంట్లో స్పెండ్ చేసి ఉంటే సమ్ నాలెడ్జ్ అయినా నువ్వు గెయిన్ చేసుకునేవాడు కదా, ఏదో కొత్త విషయమైనా తెలుసుకునేవాడు కదా. సో ఇప్పటివరకు సోషల్ మీడియా ఎడిక్షన్ వల్ల మనం ఎలా ఇబ్బందులు పడ్డామో తెలుసుకున్నాం. ఇప్పుడు సోషల్ మీడియా ఎడిక్షన్ నుంచి, ఆ ఫోన్ ఎడిక్షన్ నుంచి ఎలా దూరపడాలో తెలుసుకున్నారండి. ఫస్ట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే
గట్టిగా అనుకోండి. గట్టిగా అనుకో, అయిపోద్దేమో. ఎస్, గట్టిగా అనుకోండి. నేను ఎక్కువ సోషల్ మీడియా చూడడం, ఎక్కువ ఫోన్కి ఎడిక్షన్ అవ్వడం గట్టిగా అనుకోండి. ఆటోమేటిక్గా మీకు మీరే ఫోన్ ఎడిక్షన్ నుంచి దూరం అయిపోతారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే రిమైండర్ సెట్ చేసుకోండి. నేను ఈ టైం నుంచి ఈ టైం వరకే చూస్తాను, అది కూడా నేను ఒక పర్పస్ మీద వచ్చాను ఫోన్ చూడడానికి. ఆ పర్పస్ అయిపోయినట్టు మళ్ళీ నేను యాకం ఫోన్ క్లోజ్ చేసేస్తాను అనే రిమైండర్ సెట్ చేసుకుంటే మీరు వేరే అదర్ యాప్స్ని చూడడానికి ఇష్టపడరు. ఏ పని మీద వచ్చారో ఆ పని చేసుకుని వెళ్ళిపోతారు అంతే. ఇంకా థర్డ్ థింగ్ ఏంటంటే ఒక గోల్ పెట్టుకోండి. గోల్ అంటే అది ఆషామాషిగా ఉండకూడదు. ఆ గోల్ మీద నీ 100% ఎఫర్ట్స్ ఇవ్వాలి. నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నావు, లేదా ఒక సింగర్ అవ్వాలనుకుంటున్నావు. ఆ సింగింగ్లో అడారబుల్ పర్సన్స్ అంటే ఇన్స్పిరేషనల్గా పర్సన్స్ ఉంటారు కదా. సపోజ్ బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, చిత్రమ్మ, మొహమ్మద్ రఫీ ఇలాంటి గొప్ప సింగర్స్ ఉంటారు కదా. వాళ్ళంటి వాళ్ళ ఫొటోస్ని వాల్పేపర్కి అయితే పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఫోన్ తీసిన ప్రతిసారి వాళ్ళే కనిపిస్తారు కాబట్టి నీకు ఫోన్ గుర్తురాదు, నీ గోల్ గుర్తు వస్తుంది. సో నీ గోల్ మీద నీ 100% ఎఫర్ట్స్ పెట్టాలని అనిపిస్తుంది. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే మనుషులతో ఎక్కువ మాట్లాడండి గైస్. అలా ఇంట్లో ఏదో మూల కూర్చొని ఉండిపోకుండా బయటకు వెళ్ళి మనుషులతో మాట్లాడండి. వీలైతే ముసలితో మాట్లాడడానికి ట్రై చేయండి. ముసలితో ఏంటి నస్స అని అనుకోకుండా ముసలితో మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు చాలా చూసారు, వాళ్ళ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది. సో మీరు వాళ్ళ దగ్గర నుంచి తెలివిని గ్రహించడానికి ట్రై చేయండి. ఇంకా ఫిఫ్త్ థింగ్ ఏంటంటే బుక్స్ చదవండి. ఊరుకో బ్రో నేను ఎడ్యుకేషన్కి సంబంధించిన మా బుక్సే చదవను, ఇంకా బుక్స్ ఏం చదువుతాను అనుకోకండి. ఏదో ఒకటి ఫిక్షనల్ స్టోరీస్ ఆర్ స్పిరిచువల్గా ఏమైనా ఉంటాయి చూడండి. రామాయణ, మహాభారత, భగవద్గీత, ఖురాన్, బైబుల్ అలాంటి చదవడం వల్ల మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. ప్లస్ ఆ బుక్లో ఉండే ఆ గొప్పతనం కూడా మీకు తెలుస్తుంది గైస్. సో బుక్స్ చదవడానికి ట్రై చేయండి. కనీసం రోజుకి 5 to 10 pages అయినా చదవడానికి ట్రై చేయండి. ఇంకా లాస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే గో టు ద నేచర్ గైస్. ప్రకృతిని ఆస్వాదించండి. ఇప్పుడు ఈ ఫోన్ అవన్నీ ఆపేసి ప్రకృతిని ఆస్వాదించండి. ఇవ్వండి ఇప్పుడు ప్రకృతిని ఆస్వాదించమన్నాం కదని ఏ ఊటీయో, కొడైకెనాలో, మనాలయో వెళ్ళిపోకండి. మీ ఊర్లోనే ఏవో పంట పొలాలు ఉంటాయి, లేకపోతే చెట్లు, చల్లని గాలి వేస్తుంది చూడండి. అలాంటి ప్లేస్కి వెళ్ళి ఒక ½ hour టైం స్పెండ్ చేయండి చాలు. మీరు నమ్మరు, చాలా రిలీఫ్ అయితే పొందుతారు. అని ఇలా ఈ 6 చేస్తే సోషల్ మీడియా నుంచి అయితే మీరు దూరపడచ్చు. అండ్ ఇది ఇవాళ వీడియో గైస్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఆ గట్ట కూడా కొట్టేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ దుర్గా ప్రసాద్ అండ్ సైనింగ్ ఆఫ్.